ప్రేమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. వ్యభిచరించకూడదు. నిర్గమాకాండం 20:14. వ్యభిచారము 2 రకాలు. ఒకటి శరీర సంబంధమైనది, మరొకటి ఆత్మ సంబంధమైనది. 2 విధాలుగా మనల్ని అపవిత్రం చేసుకుంటాము. స్త్రీ పురుషులతో జరిగే అక్రమ సంబంధాలన్నీ శరీర సంబంధమైన వ్యభిచారాలు, మరియు సృష్టికర్త అయిన దేవుడు కాకుండా ఇతర దేవుళ్లకు బలి అర్పించడం ఆత్మీయమైన వ్యభిచారం. ఈ విధంగా రాయబడి ఉన్నది, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొంచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకున్నాము. 2 కొరింథీ 7:1. మరియు మోషే ఈ విధంగా నిర్ణయించుకున్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఫిబ్రవరి 11:24-26. దేవుడు మిమ్మల్ని దీవించి కాపాడునుగాక. ఆమేన్.